మిమ్మల్ని కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఉత్తమ నారీ శిరోమణిగా మీరు ఎంతోమంది మహిళలకి ఆదర్శంగా నిలిచారు. స్త్రీ విద్య అనేది చాలా కరువైన కాలంలోనే మీరు చాలా కష్టపడి చదువుకొని ఒక స్త్రీలందరికీ ఒక స్ఫూర్తిగా నిలబడ్డారు. ఈరోజు ఇండియా నెక్స్ట్ అనే ఛానల్లో మీరు ఇంటర్వ్యూ ఇచ్చి మీ అనుభవాలు మాతో పంచుకున్నందుకు చాలా సంతోషంగా ఉన్నది. మీ గురించి స్థూలంగా కొద్దిగా చెప్పగలరా? నేను 1929లో మార్చి 8వ తారీఖున పుట్టానని రికార్డు. అయితే మా తండ్రి చనిపోయాకే నేను పుట్టాను. అంచేత నేను మా తండ్రిని చూడలేదు, మా తండ్రి నన్ను చూడలేదు. అయినా మా పిన్న తండ్రి జడ్జిగా రిటైర్ అయ్యారు. ఆయన మున్సబు సబ్ జడ్జిగా చేసి లేబర్ అప్పీలేట్ ట్రిబ్యునల్గా కూడా చేసి నన్ను, మా అన్నయ్య గారిని, మా అమ్మగారిని కూడా 30 ఏళ్ళు పోషించారు వాళ్ళు. ఇట్స్ బికాస్ ఆఫ్ హిమ్ ఐఎమ్ టుడే లైక్ దిస్. ఐఎమ్ ఏబుల్ టు స్టాండ్ బిఫోర్ యూ అండ్ టాక్ బిఫోర్ యూ. కాబట్టి గొప్ప వారిది. నేను నా గొప్ప చెప్పుకోవటానికి అస్సలు సందేహిస్తాను. ఎందుకంటే వారు కనుక లేకపోతే నేను ఎక్కడ ఉండేదాన్నో నాకే తెలియదు. తర్వాత హైయర్ ఎడ్యుకేషన్ విజయనగరంలో ఉన్నటువంటి కొచ్చెర్లకోట రంగధామరావు గారని ప్రొఫెసర్గా ఉండేవారు ఆంధ్ర యూనివర్సిటీలో. ఆయన వద్ద చేశాను. 20 ఏళ్ళుగా నేను 20 మందికి పిహెచ్డి డిగ్రీలు ఇచ్చే స్థాయికి వెళ్ళేటట్టుగా వారు నాకు విద్య గడిపారు. అందుకని ఆ గొప్పత వారిదే. అయితే మరి మీరు చేశారు కదా అంటారేమో. అలా కాదు. నాది కర్మ సిద్ధాంతం. అంటే నేను జీవించిందే కర్మ చేయటానికి. కాబట్టి ఆ కర్మ చేస్తూ నేను బతికాను. కాబట్టి ఇవన్నీ నాకు దక్కినాయి. కర్మే కనుక చేయకపోతే అది నా కర్మ ఏది భ్రష్టు కొట్టేదాన్ని. అంతే, నా గొప్ప కాదు. ఆ తర్వాత శాస్త్రి గారిని వివాహం చేసుకున్నాను. ఆయన చాలా నోబుల్ పర్సన్. ఆయన్ని వివాహం చేసుకున్నాక నా జీవితంలో చాలా మార్పులు వచ్చాయి. ఎంతో పైకి తీసుకెళ్ళారు నన్ను అన్ని విషయాల్లోనూ. అది ఆయన గొప్ప. నా గొప్ప ఏం లేదు. నేను కర్మ సిద్ధాంతిని, కర్మ చేస్తూ ఉన్నాను. ఆ తర్వాత నాకు శిష్యుడుగా, ఎంతో మంచి శిష్యుడుగా ఉన్న ప్రొఫెసర్ సిఎస్ఎన్ రాజు గారు ఈనాడు ఛాన్సలర్గా ఉన్నారు. వారు నాకు ఒక శిష్యుడుగా ఉన్నారు. ఆయన చాలా గొప్ప శిష్యుడు. చాలా ఆనందించాను ఆయన స్కూల్ డేస్లో. నేను వారికి పాఠాలు చెప్పాను. అందుకని ఆ గుర్తు పెట్టుకొని ఆయన పదవిలోకి వచ్చినప్పుడు నాకు మరో జన్మనిచ్చారు. అంటే ప్రొఫెసర్ ఎమెరిటస్గా తన ఇన్స్టిట్యూట్లో నాకు ఒక స్థానాన్ని ఇచ్చి నన్ను గౌరవించారు ఆయన. కాబట్టి ఆ గొప్పంతా ఆయనదే. ఎటు చూసినా గొప్ప నా చుట్టూ ఉన్నదే కానీ నాదేం లేదు. నాది కర్మ సిద్ధాంతం. కాబట్టి నాలో ఉన్న నాది నేను అన్న విషయాలు చాలా చక్కగా అరిషడ్ వర్గాల్లో చాలా చక్కగా దూరం చేసుకోగలిగిన స్థితిలోకి ఎదగగలిగానని
నేను ఎప్పుడు సంతోషిస్తూ ఉంటాను. భగవంతుడు చెప్పింది కూడా, కృష్ణుడు చెప్పింది కూడా, నీవు ఇవాల్వ్ అవ్వు, నువ్వు కర్మ చేస్తూ ఉండు, ఇవాల్వ్ అవ్వు. నీ చుట్టూ ఉన్న వాతావరణం కూడా ఆనందంగా ఇవాల్వ్ అయ్యేటట్టు చూసుకుంటూ ఉండు. అందుకే నీకు జన్మనిచ్చాను. నువ్వు గర్వించి నువ్వు విపరీతమైన బుద్ధులతో బతకాలని చెప్పి నేను జన్మనివ్వలేదని స్పష్టంగా చెప్పాడు. అలా కనుక కర్మ చేయకపోతే నీ కర్మ నువ్వు అనుభవించాల్సిందే. నీకు ఇంకా జన్మలు ఉంటూనే ఉంటే నువ్వు నా దగ్గరికి తొందరగా రాలేవు అని చెప్పాడు. అటువంటి విషయాలు నమ్మిన దాన్ని కాబట్టి ఎంతో జాగ్రత్తగా నా జీవితంలో నన్ను నేను పరీక్ష చేసుకుంటూ నాకు నేను గురువుగా ఉంటూ గడిపాను ఇంతవరకు. అయితే అందరూ నీ ఆరోగ్యం ఏమిటి ఇంత బాగా ఉంటుంది, ఇన్నాళ్ళు ఉంటున్నావు, ఇన్నాళ్ళు వర్క్ చేస్తున్నావు అంటే నా గట్టి నమ్మకం ఏంటంటే నా ఆరోగ్యం ఇక్కడ ఉంది, నా ఆలోచనలో ఉంది. నేను చేసే ప్రతి ఆలోచనలో నా ఆరోగ్యం పాల్పంచుకుంటోంది అని మటుకు గ్రహించాను. ఏనాడైనా పొరపాటైనా ఆలోచనలో లోపం ఉంటే తప్పకుండా దెబ్బ తగులుతుంది అని మటుకు నేర్చుకున్నాను. ఇది నా జీవిత రహస్యంగా నేను భావిస్తున్నాను. అంతే. వాళ్ళందరూ సహాయం చేయబట్టి నేను పైకి వచ్చాను, కానీ ఇది నా గొప్పే కాదు. నన్ను గొప్ప అంటే నేను అసలు ఒప్పుకోను. నా గొప్ప ఏమీ లేదు. నా జీవితంలో నేను గడిపినదంతా కూడా కర్మే. ఆ కర్మ గడపటానికి నాకు శక్తి సామర్థ్యాలు, ఆలోచనలు, ఆరోగ్యాన్ని అన్నీ ఇచ్చింది ఆ పరమాత్ముడే. నేనే కనుక అటువంటి కర్మ చెయ్యకపోతే నాకు ఇవన్నీ దక్కేవి కాదు. కాబట్టి అన్నిటికీ ఆ పరమాత్మే కారణంగా ఆ పరమాత్మే శక్తినిస్తూ నన్ను నడిపిస్తున్నాడు. మరొక్కసారి అటువంటి మహాశయునికి ఒక్క నమస్కారం పెట్టుకొని జీవిస్తున్నాను. మీరు స్త్రీలు ఎక్కువగా చదువుకోని రోజుల్లోనే మీరు చక్కగా మీరు ఉన్నత విద్యను అభ్యసించడం, కాలేజీ వరకు వెళ్ళడం, రీసెర్చ్ చేయడం అంతా జరిగింది. కానీ అప్పటితో చదువుకునే స్త్రీల సంఖ్య చాలా తక్కువ. అప్పుడు మీకు ఎదురైన సామాజిక పరంగా, కుటుంబ పరంగా ఎదురైన మీ సవాళ్ళు ఏమిటి? మీరు ఎట్లాంటి సమస్యలు ఎదుర్కొన్నారు? సమస్యలు అంటే నేను తండ్రి లేక పుట్టాను కాబట్టి మా పిల్ల తండ్రి అతి జాగ్రత్తతో నన్ను పెంచారు. నాకు ఏ విధమైన సమస్యలు ఇంట్లో ఉండేవి కాదు. మేము 13 ఉండేవాళ్ళం సంసారం. ఆయన పిల్లలు, ఆయన భార్య, ఆయన అక్క, మా అమ్మ, మా అన్నయ్య, నేను, ఇలా అంతమంది కలిసి 11 ఉన్నా ఎక్కడ సందడి ఉండేది కాదు. అలా గడిచిపోయేది. అలా పెంచారు. అందరినీ హైయెస్ట్ ఎడ్యుకేషన్ ఇప్పించారు మా తండ్రి. మా అమ్మమ్మ మాకు కూడా మాతో కలిపి వాళ్ళకి సరే మాతో కూడా కలిపి అందరికీ హైయర్ ఎడ్యుకేషన్ ఇప్పించారు. ఎవరి చదువుల్లో వాళ్ళు, ఎవరి పనులలో వాళ్ళు ఉండేటట్టు చేశారు. కాబట్టి ఎక్కువ సమస్యలు మాకు ఎదురవ్వలేదు. ఎక్కువ కష్టాలు కూడా మేము చూడలేదు. అది మటుకు నేను చెప్పగలను. ఏదన్నా సమస్యలు, కష్టాలు ఉంటే ఇంత దూరం చదవగలిగే వాళ్ళం కాదేమో అని కూడా అనుకుంటున్నాను.